ఇష్టారాజ్యంగా కట్టడాలు కడితే చర్యలు తీసుకోవద్దా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువులు నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తెలిపారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఆక్రమణల్లో పేదలుంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు హైడ్రా కమిషనర్. మూసీ ప్రక్షాళన దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని దానకిషోర్ చెప్పారు. మూసీకి వరదలొస్తే ప్రజల ప్రాణాలకు గండం ఉంటుందన్నారు. రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ. అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరం అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్ లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్ లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా జిమ్ కోసం, లేదా క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే గనక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది అన్నమాట. ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోల్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీన్ని మీ అందరూ కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలా మంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే గనక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్. ఎందుకు? దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారన్నమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, గడిచిన కొంతకాలంగా హైడ్రా జిహెచ్ఎంసీ పరిధిలో దూసుకెళ్తున్నటువంటి మాట వాస్తవమే. అయితే గడిచిన ఈ 4-5 రోజులుగా మాత్రం ఎస్పెషల్లీ మూసీ పరిహాక ప్రాంతంలో ఎప్పుడైతే బౌండరీ చేశారో మొత్తానికి ఫెన్సింగ్ చేసి కూల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున దిగువ మధ్య తరగతి అలాగే పేదలు బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆందోళన చేయడం కావచ్చు, ప్రతిపక్షాల ఆఫీసులను వెళ్ళి తన బాధను చెప్పుకోవడం కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చకు దారితీసింది. ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ నివేదికను కూడా తీసుకుంది. గతంలో సినీ నటులను లేదంటే బడా పారిశ్రామికవేత్తలు లేదా టవర్స్ లను నరేందర్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలా హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజర్. నరేందర్ కంటిన్యూ. ఎస్, మనకు కొంతకాలంగా మనం చూస్తున్నాం రాష్ట్రాన్ని హైడ్రా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఎందుకంటే నెల 15 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు పెరిగిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషనర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రంగనాథ్ని. అయితే మొదట్లో సినీ నటులు, బడా పారిశ్రామికవేత్తలు, పొలిటికల్ లీడర్స్ ల ఫామ్ హౌస్లు కావచ్చు ఇండ్లను కూల్చివేసిన సందర్భంలో పెద్దగా వ్యతిరేకత రాకపోయినప్పటికీ ఈ మూసీ పరిహాక ప్రాంతంలో ఎప్పుడైతే కూల్చుడు స్టార్ట్ చేయడం జరిగిందో, ఫెన్సింగ్ చేయడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున దిగువ మధ్య తరగతి కావచ్చు, పేదలు బస్తీలో ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పొలిటికల్ లీడర్స్ ని కలవడం కావచ్చు, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు దీని మీద ఎప్పుడైతే గొంతెచ్చారో ఇది ప్రభుత్వానికి విమర్శలకు దారితీసిన పరిస్థితి వచ్చింది. దీంతో సీఎం ఇమీడియట్లీ దీని మీద ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే బాధితులు అత్యధికంగా ఉన్నారో మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 15,000 కుటుంబాలు రోడ్డున పడతాయన్నటువంటి సంకేతాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో దీని మీద ఊటా ఊటిన
ఈ రోజు సెక్రటరియట్ లో కూడా దానకిషోర్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా రంగనాథ్ హైడ్రా కమిషనర్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. ప్రధానంగా మేము కూల్చేది కేవలం మూసిని రక్షించడానికి మాత్రమే తప్ప ముఖ్యంగా మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అది కేవలం సుందరీకరణ కోసం మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. గడిచిన 4 ఏళ్లుగా ముఖ్యంగా హైదరాబాద్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. గతంలో వర్షాలు పడలేదు కాబట్టి కొంత మూసీకి ఇష్టానుసారంగా నిర్మాణాలు జరిగాయి. బట్ ఇక్కడ నుంచి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి సరైనది కాదు. ఎందుకంటే మేము ముఖ్యమంత్రితో కలిసి అంతా లండన్ కు వెళ్ళాము, అక్కడంతా చూసాము. అక్కడ తరహాలోనే ఇక్కడ మూసీని అభివృద్ధి చేయాలి. దాని ద్వారా డెవలప్మెంట్ జరుగుతుంది, మహిళలకు ఉపాధి పెరుగుతుంది, అక్కడ కొన్ని బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంతిమంగా టూరిజం డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇట్లాంటి అన్ని అంశాలు కూడా దానకిషోర్ ప్రస్తావించారు. ఎందుకంటే హైదరాబాద్ లో రీసెంట్ గా కురిసినటువంటి వర్షాలకే 9.1 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. బట్ 4-5 సంవత్సరాలకి వచ్చే ఇంపాక్ట్ మరింత పెరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా చాలా చెప్పుకుంటూ వచ్చాడు. ఓల్డ్ సిటీ దాని ఇంపాక్ట్ పెద్ద ఎత్తున ఉంది, చాలా ఇరుకుగా ఉంది. వీటన్నింటి కూడా ఉంది కాబట్టి అదే ఇతర దేశాల్లో నదులు చాలా సుందరంగా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర పురాణ పూల్ బ్రిడ్జి దగ్గర పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా ప్రస్తావిస్తూ చెప్పుకుంటూ వచ్చాడు దానకిషోర్. ఇట్లా ఎన్ని అంశాలు కూడా ఆయన చెప్పే ప్రయత్నంలో చెప్పాడు. ఎక్కడ కూడా వాళ్ళకు సడన్ గా తీసుకొచ్చి కుటుంబాలను రోడ్డు మీద ఎప్పుడు కూడా పడేయలేదు. స్టెప్ బై స్టెప్ తీసుకున్నాం, వాళ్ళకి నోటీస్ ఇచ్చాము, దాని తర్వాతనే షిఫ్ట్ చేస్తూ వచ్చాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాదాపు మేము ఇచ్చినటువంటి కూడా డబుల్ బెడ్రూమ్లు దాదాపు 20-30 లక్షల విలువైనటువంటి ఇస్తున్నాము, నాసరికమి కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. మేము మిమ్మల్ని ఒక కన్నబిడ్డలాగా తీసుకెళ్తున్నాం తప్ప ఈ బలవంతంగా తీసుకెళ్లట్లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు ఈ మూసీ ప్రక్షాళన రిలేటెడ్ లో 976 ఇళ్లలో 420 ఇళ్లకు మాత్రమే మార్కింగ్ చేశాం, మిగతా వాటి జోలికి పోలేదనే విషయాన్ని కూడా దానకిషోర్ ఈ సందర్భంగా చెప్పాడు. రివర్ ఫ్రంట్ పక్కనే ఈస్ట్ వెస్ట్ కారిడార్లు రాబోతున్నాయి. సుందరీకరణతో పాటు మొత్తానికి అదే మూసీలో మంచినీరు సరఫరా అయ్యే విధంగా దాని ఇంపాక్ట్ సిటీ నుంచి అటు నల్లగొండ వైపు దాకా చాలా నీట్ గా ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇట్లా ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నమే చేశాడు. బట్ ప్రజెంట్ మాత్రం రంగనాథ్ మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ మధ్యలో అంటే నిన్న కూకట్పల్లి జరిగినటువంటి సంఘటనలో చనిపోయినటువంటి ఆమెకు దీనికి మూసీకి సంబంధం లేదు, హైడ్రాను కొంతమంది తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కొంతమంది ట్రోల్స్ చేయడం, దానివల్ల హైడ్రాకు దాన్ని ఉన్నటువంటి ఏదైతే గోల్ ఉందో దాన్ని పక్కదారి పట్టించేలాగా చేస్తున్నారు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అమీన్పూర్ లో ప్రభుత్వం భూములు అన్యాక్రాంతం అయ్యాయి, సర్వే నెంబర్లు దొంగ సర్వే నెంబర్లు వేసుకొని ఈ రకంగా చేశారని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లా హైడ్రా అనేది ఒక బూచిగా చూసి ఈ బుచ్చమ్మను భయభ్రాంతులకు గురి చేసి ఆమె ప్రాణాలు పోయేలాగా చేశారని కూడా అని చెప్పారు. అదేవిధంగా పొలిటికల్ కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. మల్లారెడ్డి, పల్లారాజేశ్వరరెడ్డి ఓఎస్సీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నాయని విషయం, బట్ పిల్లల అకాడమిక్ దృష్ట్యా వాటి జోలికి పోవట్లేదని కూడా చెప్పారు. పేదల పట్ల ఒకలా పెద్దోళ్ల పట్ల మరోలాగా హైడ్రా వ్యవహరించదు, ఖచ్చితంగా ముందుకెళ్తామని కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు. హైడ్రా మాత్రం సైలెంట్ గా ఏమీ చేయట్లేదు, హైడ్రా పని హైడ్రా చేస్తుంది తప్ప ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గురి కాదు అనేటువంటి విషయాన్ని కూడా రంగనాథ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎన్నిక కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి గుడిసెల జోలికి మేము పోలేదు అనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా అమీన్పూర్ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యేటువంటి విషయాన్ని ఇట్లా చాలా అంశాలు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మనకు ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే హైడ్రా కమిషనర్ కావచ్చు లేదంటే ఇద్దరు కూడా దానకిషోర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వము ముందుకే వెళ్తుంది, వెనక్కి తగ్గదు అన్నటువంటి సంకేతాలు అయితే చెప్పడం జరిగింది. హైడ్రా ఉద్దేశం ఎవరికి ఏదో డబ్బులున్న వాళ్ళకో లేదంటే బరా పారిశ్రామికవేత్తలకు మేలు చేసే కార్యక్రమం చేయట్లేదు, పేద మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి న్యాయం ఉంటుందో పెద్ద వాళ్ళకు కూడా అదే రకంగా మేము చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా మూసీ ప్రక్షాళన కేవలం ప్రక్షాళనకు మాత్రమే చూడాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో అది ఒక వ్యాపారంగా మారే అవకాశం ఉంటుంది. అక్కడ ఒక బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు మహిళలకు అక్కడ ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇట్లా చాలా అంశాలు చెప్పారు. బట్ ఏదైనప్పుడు కూడా వెనక్కి తగ్గము అనేటువంటి సంకేతాలు అయితే హైడ్రా ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ వెనక్కి తగ్గదనే విషయాన్ని దానకిషోర్ గానీ రంగనాథ్ గానీ చెప్పినటువంటిగా మనకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. ఆయన ఎన్నో కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి.
రైట్. ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ. అంటే ఆస్తులు అంటే ప్రభుత్వం